హాయ్ అండి అందరికీ. మనకి తెలుగులో ఎక్కువగా రిపీటెడ్‌గా వస్తున్నటువంటి బిట్ ఏంటంటే, శత్రర్థకం, చేదర్థకం, క్వార్థకం, వ్యతిరేక క్వార్థకం, అనంత్యార్థకం, తుమున్నర్థకం, అప్యర్థకం. అప్యర్థకం ఒకటి రిపీటెడ్‌గా వస్తుందండి ఈ మధ్య. నెక్స్ట్ ఈ శత్రార్థకం, చేదర్థకం, క్వార్థకం, వ్యతిరేక క్వార్థకం అనేటటువంటివి వస్తున్నాయి. సో, ఈ బిట్స్ అనేటటువంటివి అంటే వీటి గురించి టోటల్‌గా మనం నేర్చుకుంటూ క్రియల గురించి టోటల్‌గా నేర్చుకుంటూ మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈరోజు మనం చేయబోతున్నామనమాట. సో, ఈ విధంగా మనకి ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఎట్లాంటివి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ముందు వివరంగా నేర్చుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి చేద్దామనమాట. ఫస్ట్ వివరంగా నేర్చుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్స్‌లోనికి వెళ్దాం. ఫస్ట్ క్రియలు. క్రియలు అంటే పనులను గూర్చి తెలియజేసేదాన్ని క్రియ అని అంటాం. పనులను గురించి తెలియజేసేదాన్ని క్రియ అంటాం. అయితే క్రియలకు మరొక పేరు ఏంటి అంటే ధాతువులు. క్రియలకు మరొక పేరు ధాతువులు అంటాం. క్రియలు 2 రకాలు. సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియలు అనేటటువంటివి 5 రకాలుగా ఉంటాయి. భూతకాలిక సమాపక క్రియ, వర్తమాన కాలపు సమాపక క్రియలు, భవిష్యత్తు కాలపు క్రియ, తద్ధర్మార్థక క్రియలు, వ్యతిరేకార్థక క్రియలు. అలాగే అసమాపక క్రియలొచ్చేసరికి మనకి ఇవి 9 రకాలుగా ఉన్నాయి. శత్రార్థకం, ఛేదర్థకం, క్వార్థకం, వ్యతిరేక క్వార్థకం, అనంత్యర్థకం, తుమున్నర్థకం, అప్యర్థకం, భావార్థకం, వ్యతిరేక భావార్థకం. అయితే ఇందులో మనకి కీవర్డ్స్ అండి పక్కనున్నటువంటివి. టూ, టూ, చున్ అనేటటువంటివి క్షేత్రార్థకంలో వస్తాయి. ఛేదార్థకంలో ఈ చే ఎలా అయితే ఉందో అలానే తే, టే, ఇతే అనేటటువంటివి వస్తాయని గుర్తుపెట్టుకోండి. క్వార్థకం అనేది భూతకాలిక అసమాపక క్రియ. ఈ వస్తుంది. వీటి వివరణ అనేది చూద్దాం. వ్యతిరేక క్వార్థకంలో అక వస్తుంది. అనంత్యర్థకంలో డున్ అనేటటువంటిది ఆ పదం చివరొస్తుంది. నెక్స్ట్ తుమున్నర్థకంలో అన్న అనేటటువంటిది వస్తుంది. అప్యర్థకంలో ఇన అనేటటువంటిది వస్తుంది. అలాగే భావార్థకంలో ట, అట అనేటటువంటివి వస్తాయి. వ్యతిరేక భావార్థకంలో అటం, అడం, అమి అనేటటువంటివి వస్తాయి. అయితే ఇప్పుడు సమాపక క్రియలు అనేటటువంటివి వాక్యాలను పూర్తి చేసేవి. ఇవి 5 రకాలు. భూతకాలిక అసమాపక క్రియ అంటే జరిగిపోయిన పనులను గురించి తెలిపేది. భూతకాలాన్ని తెలిపేటటువంటి ధాతువు ఏంటి అంటే లిట్. అయితే సరళ గ్రాంథిక భాష ఏకవచనంలో ఇతి అని, బహువచనంలో ఇతిమి అని వస్తుంది. అంటే ఇక్కడ చూడండి కీవర్డ్స్ ఏంటి అంటే చేసితిమి, చూడండి చేసితిమి, చదివాను, చదివారు, ఆను, ఆము అనేటటువంటివి కూడా వస్తాయంట. దేనికివి? ఇవన్నీ భూతకాలిక క్రియకి. మనకు తెలుసు కదా జరిగిపోయినవి ఎలా వస్తుంది వర్డ్‌ని చూస్తే మనం చెప్పేయొచ్చు. వర్తమాన కాలపు క్రియ. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను తెలిపేటటువంటివి. వర్తమాన కాలాన్ని తెలిపే ధాతువు ఏది అంటే లట్. మనకి ఇది ఇంత డెప్త్‌గా ఎస్‌జిటికి అడగట్లేదు. మరి చున్ను, చున్నా, తున్నా అనేటటువంటివి వస్తాయి. వెళ్ళుచున్నాను, వెళ్తున్నది ఇట్లా. చున్ను, తున్నా అనేటటువంటివి వస్తాయి. వర్తమాన కాలపు క్రియలు. భవిష్యత్తు కాలపు క్రియ. జరగబోయే పనులను గురించి దాన్ని భవిష్యత్తు కాలపు క్రియ అంటారు. భవిష్యత్తు కాలంలో సూచించేటటువంటి ధాతువు ఏదంటే లుట్. మరి సరళ గ్రాంథిక భాషలో గల అనేది వస్తుంది. మరి తాను, తాము, తారు, తాడు ఇట్లాంటివి కూడా వస్తాయి. రాగలను, గలను, చదువుతారు, వెళ్తారు ఇట్లా. భవిష్యత్తు కాలాన్ని గురించి తెలియజేసేటటువంటివి. తద్ధర్మార్థక వాక్యాలు అంటే తన యొక్క ధర్మమును మాత్రమే నిర్వర్తించేది. తన యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వర్తించేది తద్ధర్మార్థక వాక్యాలంటారు. దీనిలోని ధాతువు ఏంటంటే లాట్. సూర్యుడు తూర్పున ఉదయించును, రేయింబవళ్ళు జరుగును ఇట్లా అన్నమాట. ఇవి తదర్మార్థక వాక్యాలు. వ్యతిరేకార్థక క్రియ. వ్యతిరేకమైనటువంటి అర్థాన్నిచ్చేది. దీనిలో ఉండేది లై. లై అనేటటువంటి ధాతువు. చదవలేను, రాలేను, చేయలేడు ఇట్లాంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మనకొచ్చేవి అసమాపక క్రియలు. పనులను పూర్తి చేయని క్రియలను అసమాపక క్రియలు అంటారు. చేయని క్రియలు. అయితే ఇందులో శత్రార్థకం అంటే దీనినే వర్తమాన కాలపు అసమాపక క్రియ అంటాం. వర్తమాన కాలపు అసమాపక క్రియ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని తెలియజేసే వాక్యాలలో ఇవొస్తాయి. ఈ ధాతువుకి ఏమొస్తాయంటే తూ, టు, చున్. తూ, టు అనేటటువంటివి ఎక్కువగా మనకి కనిపించేటటువంటివి. నడుస్తూ అంటే నడుస్తూ, తింటూ ఆ క్రియలో ఆ అసమాపక క్రియలో
చదువుతూ ఇదుంది క్రియే. కానీ ఇది సమాపక క్రియ. ఇది సమాపక క్రియ. కానీ ఇక్కడ ఉన్నటువంటి నడుస్తూ, తింటూ అనేటటువంటి వాటిలో వచ్చేవి తూటులు. ఇవి అసమాపక క్రియలు. ఇది దేనికి చెందుతుందంటే శత్రర్థకానికి చెందుతుంది. నెక్స్ట్ వన్ వార్ధకం. ఇదేంటిది? భూతకాలిక అసమాపక క్రియ. అంటే భూతం అంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా! సో, ధాతువుకి ఈ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. భూతకాలిక అసమాపక క్రియలో ప్రత్యయం ఏంటంటే ఈ. ఫర్ ఎగ్జాంపుల్ రాణి వంట చేసి వెళ్ళింది. ఇక్కడ వెళ్ళింది అనేది సమాపక క్రియ. సో, మనకి ఈ అసమాపక క్రియలకు సంబంధించినవి కదా ఇవి. అసమాపక క్రియ కాబట్టి ఇక్కడ వంట చేసి అనేటటువంటి పదాన్ని తీసుకోవాలి. ఇందులో చివర ఏమొచ్చింది? ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చింది. ఈ అనేటటువంటి ప్రత్యయం దేన్ని తెలియజేస్తుందంటే క్వార్థకాన్ని తెలియజేస్తుంది. చేదర్థకం. చే ఎలాగైతే ఉందో అలాగే తే, టే అనేటటువంటివి వస్తాయి అని చెప్పాను కదా! సో, దీన్నే భవిష్యత్తు కాలపు అసమాపక క్రియ అని అంటాం. ధాతువుకు తే, టే ఇతే అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. ఇక్కడ నీవు తింటే, నీవు మా ఇంటికి వస్తే చూడండి. వస్తే, తింటే అనేటటువంటివి. ఈ వండుతాను, ఇంటికి వస్తాను అనేవి సమాపక క్రియలు. కాబట్టి అవి చాదర్థకము అవ్వవు. ఈ వాక్యంలో క్రింది వాక్యంలో చాదర్థక పదం క్రియను తెలియజేసే పదం ఏది అంటే ఇదే అవుతుందన్నమాట. తింటే, వస్తే అనేటటువంటివి. వ్యతిరేక క్వార్థకం. ధాతువునకు అక అనేటటువంటిది చేరితే ఏర్పడేవి వ్యతిరేక క్వార్థకం. ధాతువునకు అక అనేటటువంటివి చేరితే ఏర్పడేవి. ఆమె సరిగా తినక బక్క చిక్కినది. ఆమె సరిగా తినక బక్క చిక్కినది. అలాగే అనంత్యార్థక అసమాపక క్రియ. అనంతరం జరిగేటటువంటి పనులను తెలిపే అసమాపక క్రియను అనంత్యార్థక అసమాపక క్రియ అంటారు. ధాతువునకు డున్ అనేటటువంటి ప్రత్యయం చేరితే ఏర్పడేవి అనంత్యార్థకం. డున్ అనే ప్రత్యయం చేరుతుంది. తుమ్మున్నార్థకం. ధాతువుకి అన్ అనేటటువంటి ప్రత్యయం చేరితే ఏర్పడేవి తుమ్మున్నార్థకం. అన్ అంటే ఆడన్, ఆడన్, పాడన్ అవి తుమ్మున్నార్థక పదాలు. మనకి అప్యర్థకం గురించి ఇస్తున్నారండి. అప్యర్థకం గురించి ఇస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. ఇనా అనేటటువంటి ప్రత్యయం చేరితే ఏర్పడేది అప్యర్థకం. స్వాతంత్ర్యం వచ్చినా పారతంత్ర్యం పోలేదు. వానలు వచ్చినా చూడండి. ఈ వచ్చినా, ఇనా అనేటటువంటి ప్రత్యయం అప్యర్థకం. భావార్థకం టా, అట చేరితే ఏర్పడేవి. ధాతువుకి టా, అట చేరితే ఏర్పడేవి భావార్థకాలు. చదువుట, తినుట, విల్లుట అనేవి భావార్థకాలు. వ్యతిరేక భావార్థకం. అటం, అడం, అమి అనేటటువంటి చేరితే ఏర్పడేవి వ్యతిరేక భావార్థకాలు. మరిప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ చూస్తూ పక్కన ఉన్నటువంటి వాటిని కూడా మనం చూద్దాం. ఇక్కడ చూస్తే చెట్లు పూత పూస్తే కాయలు కాస్తాయి. ఫస్ట్ బిట్ మనం చూద్దాం. రాము నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ చూసారా? అసమాపక క్రియలు వచ్చేసరికి అసమాపక క్రియలు లేచి ఈ అనేటటువంటి ప్రత్యయం, తీసుకొని, అన్నం తిని చూడండి. ఈ వెళ్ళాడు అనేది మనకు అవసరం లేదు సమాపక క్రియ కాబట్టి. లేచి తీర్చుకొని కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని ఈ ఈ అనేటటువంటి ప్రత్యయం మనకి ఇక్కడ కనిపించింది. సో ఈ అనేటటువంటి ప్రత్యయం దేన్ని తెలియజేస్తుంది? ఈ అనేటటువంటి ప్రత్యయం మనం ఆల్రెడీ చెప్పుకున్న దాంట్లో ఈ అనేటటువంటి ప్రత్యయం చూడండి వంట చేసి వెళ్ళింది క్వార్థకాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే క్వార్థకాలు అవుతాయి. క్వార్థకాలు. నెక్స్ట్ వన్. అతను అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యం దేన్ని తెలియజేస్తుంది? అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యం దేన్ని తెలియజేస్తుంది? సో క్వార్థకం అనేటటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. భూతకాలిక అసమాపక క్రియ అని. క్వార్థకం అనేది ఏంటి అంటే చూసారా? భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం. సో ఇక్కడ మనకి ఇచ్చింది భూతకాలిక అసమాపక క్రియ కలిగిన వాక్యం అని. సో తిని ఇక్కడ చూసారా? భూతకాలిక అసమాపక క్రియ కలిగినటువంటి వాక్యం. అలాగే ఇది ఒక సంశ్లిష్ట దేన్ని కలిగి ఉంది అంటే ఇది ఒక అసమాపక క్రియ. ఇది ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ కలిగి ఉంది. సో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ కలిగి ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం. సో ఇది సంశ్లిష్ట వాక్యం భూతకాలిక అసమాపక క్రియని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వన్. గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని నెమరు వేస్తూ భావిని తలపోస్తాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా చూడండి. తలచుకొని, నెమరు వేస్తూ, ఇక్కడ కొని అంటే ఈ వచ్చింది. నెమరు వేస్తూ అంటే తూటు
టూలు వచ్చాయి. టూలు వచ్చాయి. సో, ఇది పోస్తాడనేది సమాపక క్రియ కాబట్టి మనకది అసమాపక క్రియ కాదు. సో, ఈ, తూ అనేటటువంటివి వచ్చాయి. ఈ అనేటటువంటిది ఇప్పుడే చెప్పుకున్నాం కదా! క్వార్థకం అని. అలాగే టూలు ఇదేమవుతాయి? శత్రార్థకం అవుతుంది. తేటేలు చేదర్థకం అయితే టూలు ఏమవుతాయంటే శత్రార్థకం. సో, ఫస్ట్‌ది మనకేమొచ్చింది? క్వార్థకం కాబట్టి క్వార్థకం, శత్రార్థకం ఈస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానివి ఏమిటి? సరికానివి. ఇక్కడ పూస్తే చూడండి. తే అనేటటువంటివి. తే ఇక్కడొచ్చింది. కింద తావొత్తే కాబట్టి టేకి చెందుతాయి. తే అనేటటువంటివి దేనికి చెందుతాయని చెప్పుకున్నాం? చేదర్థకం. సో, చేదర్థకం తే అనేటటువంటివి చేదర్థకం కాబట్టి చేదర్థకం రైట్ ఆన్సర్. దీప దిక్కులు చూస్తూ టూ అనేటటువంటివి ఏమని చెప్పుకున్నాం? శత్రార్థకం. ఇక్కడ క్వార్థకం ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. అన్నం తిని ఇక్కడ తిని ఈ అనేటటువంటి ప్రత్యయం ఉంది. శత్రార్థకం. ఈ అనే సారీ ఈ అనేటటువంటి ప్రత్యయం ఏంటంటే క్వార్థకం. ఈ అనే ప్రత్యయం క్వార్థకం కాబట్టి ఇక్కడ శత్రార్థకం కాదు. వైద్యం చేసినా చూడండి. ఇనా అనేటటువంటి ప్రత్యయం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఇనా అనేటటువంటి ప్రత్యయం ఎక్కువగా అప్యర్థకం మీద బిట్టడుగుతున్నారని. ఇనా అనేటటువంటి ప్రత్యయం దేనిదంటే అప్యర్థకం. రైట్ ఆన్సర్. సో, మనకిక్కడ ఈ అనేటటువంటివి సరికాదు. మనకు అడిగింది ఏంటి అడిగారు? సరికానిదే అడిగారు. ఈ అనేటటువంటివి ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్. సోక్రటీస్ కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలోనే అసమాపక క్రియ ఏంటి? సోక్రటీస్ కిటికీలోంచి బయటికి చూస్తూ ఇక్కడ అసమాపక క్రియ మనకు కావాలి. కంప్లీట్ అయిపోయింది మనకు అవసరం లేదు. సగంలో ఉన్నదే కావాలి. టూ అనేటటువంటి మనం దేనిని తెలియజేస్తాయని చెప్పుకున్నాం? టే అయితే చేదర్థకం, టూ అయితే శత్రార్థకమే కదా! సో, శత్రార్థకం మనకి ఎక్కువగా శత్రార్థకము, అప్యర్థకము అంటే ఇనా అనేటటువంటిది. క్వార్థకం అంటే శత్రార్థకం అంటే ఇదే ఇప్పుడు. చెప్తరార్థకం టూలు. సేదర్థకం అనేది టే అనేటటువంటిది. సో, ఇక్కడ మనకి టూలు దేనికి చెందుతాయంటే శత్రార్థకం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి. చేదర్థకం, అప్యర్థకం, క్వార్థకం, శత్రార్థకం. ఈ 4 పైన మనకు బిట్స్ వస్తున్నాయి. సో, చదివినా మార్కులు రాలేదు. కాపలా కాస్తూ హాయిగా కూర్చో. వాటిని పెట్టెలో పెట్టి తాళం వెయ్యు. వర్షం పడితే పంటలు పండుతాయి. చూడండి. చదివినా, ఇనా అనేటటువంటి ప్రత్యయం. ఇనా అనేటటువంటి ప్రత్యయం దేన్ని తెలియజేస్తుంది? అప్యర్థకం. ఇనా అనేటటువంటి ప్రత్యయం అప్యర్థకాన్ని తెలియజేస్తుంది. కాస్తూ, టూలు దేన్ని తెలియజేస్తాయి? శత్రార్థకం. పెట్టెలో పెట్టి ఈ అనేటటువంటిది క్వార్థకం. పడితే తేటే అనేటటువంటివి చేదర్థకం. తేటే అనేటటువంటివి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! తేటే అనేవి చేదర్థకం. సో, ఇక్కడ మనకి వా, యా, రా, లా, రా. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చేదర్థకం చూడండి. ఇదే సేమ్ బిట్ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి. భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, భూతకాలం, తదర్థ కాలం గురించి ఇచ్చారు. సరి అయిన జత. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. సో, ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. వర్తమాన కాలం అవుతుంది. ఇది భవిష్యత్ కాలం అయితే కాదు. నిన్న మేము సినిమాకి వెళ్ళాం. ఆల్రెడీ జరిగిపోయింది కదా! ఇది భూతకాలం అవ్వాలి. వర్తమాన కాలం కాదు. ఖాదర్ కథ రాశాడంటే ఆల్రెడీ జరిగిపోయింది. సో, భూతకాలం రైట్ ఆన్సర్. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతుందంటే ఇప్పుడు జరుగుతున్నట్లుగా. వర్తమాన కాలం అయితే అవుతుంది. తద్దర్మర్థ కాలం కాదు. సో, ఇక్కడ ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు నెక్స్ట్ వీడియో అనేది నిషేధార్థక వాక్యం, ఈ వాక్యాలు రకాలకు సంబంధించి వీడియో అందించడం జరుగుతుంది. నేర్చుకోబోతున్నవి అర్థాన్ని బట్టి వాక్య భేదాలన్నమాట. ఇందులో మనకి ప్రేరణార్థక వాక్యం, అలాగే అంటే మనం ఫస్ట్ వాక్యాలు రకాలు తెలుసుకున్న తర్వాత మనకి మొన్న ప్రీవియస్ టెట్‌లో వచ్చినటువంటి బిట్స్ అనేవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇగోండి ఎక్కువగా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో, ఇట్లాంటి ఈ బిట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకొక గుడ్ క్లారిటీ కూడా వచ్చేస్తదన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రేరణార్థక
ప్రేరణార్థక వాక్యాలు. ఒకరి వల్ల వేరొకరి కార్యమైతే అది ప్రేరణ అవుతుంది. అయితే పని చేసినది ఒకరు, దాన్ని ప్రేరేపించినది మరొకరుగా ఉండేటటువంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలని అంటారు. అంటే క్రియా ధాతువునకు ఇంచు అనేటటువంటిది చేరిస్తే ఏర్పడేటటువంటి వాక్యాలు ప్రేరణార్థక వాక్యాలు. అమ్మ నా చేత చదివించింది. చూసారా? ఇక్కడ చేసిందొకరు, ప్రేరేపించింది ఇంకొకరు అన్నట్లుగా ఉంటుందన్నమాట. అమ్మ నా చేత చదివించింది. ఆ పని నేను చేయించాను. అతను మార్గం చూపించాడు. ఇంచు అనేటటువంటి ప్రత్యయం వస్తే అది ప్రేరణార్థక వాక్యం. నెక్స్ట్ వన్ ఆత్మార్థక వాక్యాలు. ఆత్మ అంటే కర్త తన కోసం అనేటటువంటి అర్థంలో క్రియను ఉపయోగిస్తే అది ఆత్మార్థక వాక్యం అవుతుంది. ఈ వాక్యంలో క్రియ చేసింది, క్రియా ఫలితాన్ని అనుభవించింది ఒకరే. అంటే క్రియా ధాతువుకు కొను అనేటటువంటి పదం కొను. చూడండి, ప్రేరణార్థకి ఇంచు వస్తే ఆత్మార్థక వాక్యాలకి కొను అనేటటువంటి ప్రత్యయం వచ్చింది. కొను కొను చేరిస్తే ఆత్మార్థక వాక్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. మామయ్య పుస్తకం కొన్నాడు. కొనుక్కున్నాడు. వెంకయ్య ఇల్లు కట్టుకున్నాడు. అలాగే మహాత్మా గాంధీజీ గురువుగా ఎంచుకున్నాడు. సో కొను కంటే కును అనేటటువంటిది ఎక్కువగా మనకు కనిపించింది. సో ఆత్మార్థక వాక్యం అంటే తన కోసం తాను చేసుకునేటటువంటి ఆత్మార్థక వాక్యాలు అన్నమాట. నెక్స్ట్ వన్ విద్యార్థక వాక్యాలు. చేయవలసిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాలు. ఒక పనిని చేయమని అడగడం లేదా ఆదేశించడం జరిగితే ఆ వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు. ఒక పనిని ఏదైనా పనిని చేయమని చెప్పడం అన్నమాట. వాక్యాల్లో కర్త ఎప్పుడు కూడా మధ్యమ పురుషులో ఉంటుందంట. ఇక్కడ కర్త ఎట్లా ఉంటుందంటే మధ్యమ పురుషులో ఉంటుందంట. నీవు పాఠం చదువు, అక్క చెప్పేది విను, చేతులు కడుక్కో. చూడండి, నీవు పాఠం చదువు అంటే అక్క చెప్పేది విను, చేతులు కడుక్కో. ఇట్లా ఏదైనా ఒక పనిని చేయమని అడగడం లేదా ఆదేశించడం అనేది విద్యార్థక వాక్యాలకి చెందుతాయి. పాఠం అందరూ చదువుకొని రండి, మీరు నా నుండి తెలుసుకోండి, పనిని త్వరగా పూర్తి చేయండి. ఇట్లా ఏదైనా ఒక వర్డ్ ఏదైనా కానీ విద్యార్థక వాక్యాలు అవుతాయి. ఒక పనిని గురించి అడగడం కానీ ఆదేశించడం కానీ. అనుమత్సర్థక వాక్యం. ఏదైనా ఒక ఏ విషయానికైనా సరే అనుమతిని సూచించడం, అనుమతిని సూచిస్తూ చెప్పే వాక్యాలను అనుమత్సర్థక వాక్యాలు అంటారు. అనుమతిని కోరడం లేదా అనుమతిని ఇచ్చేవి. అనుమతి కోరడమైనా అనుమత్సర్థక వాక్యమే, అనుమతి ఇచ్చేవైనా అనుమత్సర్థక వాక్యాలే. ఒప్పుకోవడాన్ని సూచించే క్రియ అనేది ఇందులో ఉంటుంది. నీవు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు పరీక్షలు రాయవచ్చు, మీరు తరువాత కొట్టుకోవచ్చు, నీవు అన్నం తినవచ్చు, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అనుమత్సర్థక వాక్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ సంభావనార్థక వాక్యాలు. ఊహను అంటే సంభవిస్తుంది, ఊహను సూచించేటటువంటి క్రియ. ఒక పని జరిగితే జరగవచ్చు అంటే ఊహ, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ ఇలా జరగవచ్చేమో అనేటటువంటి ఊహను సూచించేటటువంటి వాక్యాలు. పరీక్షా ఫలితాలు నెలాఖరికి వెలువడవచ్చు అంటే ఇది ఫ్యూచర్‌ని తెలియజేస్తాయి ఎక్కువగా. సంభవనార్థక వాక్యాలు కాబట్టి. జరగవచ్చు అట్లా. రవి రేపు పాఠశాలకి రావచ్చు, నేను రేపు ఊరికి వెళ్ళవచ్చు. ఇట్లా ఫ్యూచర్‌లో తెలియజేస్తుంది. ఇట్లా ఊహను గురించి తెలియజేస్తుందన్నమాట సంభావనార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్ నిశ్చయార్థక వాక్యాలు. నిశ్చయం చేసి చెప్పేటటువంటి వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు. వాక్యంలో నిశ్చయంగా చెప్పదలిసిన పదం మీద నిశ్చయార్థక ప్రత్యయం అనేటటువంటిది ఏంటి అంటే ఏ వచ్చి చేరుతుందంట. తప్పనిసరి అనే అర్థం ఇచ్చేటటువంటి క్రియ అన్నమాట నిశ్చయార్థక వాక్యం. అయితే ఒకప్పుడు సంపద పశువులే. చూడండి, ఏ అనేటటువంటి ప్రత్యయం అంట. యుద్ధాల వల్ల బాధపడేది సామాన్యులే. ఈ దేశాన్ని భగవంతుడే కాపాడాలి. పరీక్షా ఫలితాలు నెలాఖరుకే వెలువడతాయి. ఇట్లా నిశ్చయార్థక వాక్యాలు నిశ్చయంగా చెప్పేవన్నమాట. అంటే తప్పనిసరి దానివల్ల అదే జరిగింది. దానివల్ల అంటే కారణం కథనం లాగా కనిపిస్తుంది చూడండి. అంటే దానివల్ల అదే జరిగింది అనేటట్టుగా తెలియజేసేవి నిశ్చయార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్ సామర్థ్యార్థక వాక్యాలు. ఒక వ్యక్తిని గాని, వ్యవస్థని గాని లేదా యంత్రాన్ని గాని ఉన్న సమర్థతను సూచించేటటువంటి అర్థం వచ్చే వాక్యం. తను చేయగలిగే అంటే క్రియా ధాతువు మీద ఏమొస్తుందంటే కళ లేదా కలుగు అనేటటువంటి ధాతువులు చేరుతాయి. కర్త యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తాయన్నమాట. గోపాల్ చెట్టు ఎక్కగలడు, రవి బొమ్మలు వేయగలదు అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం, పనిని గురించి తెలియజేసేవి. రాజు 20 ఇడ్లీలు తినగలడు, సీత ఎంత దూరమైనా నడవగలదు, రమ చక్కగా రాయగలదు. ఇట్లాంటివి. నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యాలు. వ్యతిరేకార్థక వాక్యాలు. పని జరగనట్లుగా చెప్పేవి వ్యతిరేకార్థక వాక్యాలు.
పని నిశ్చయార్థక వాక్యానికి వ్యతిరేక వాక్యం ఉంటుందన్నమాట ఇది. నిశ్చయార్థక వాక్యాలేంటంటే జరుగుతుంది అని జరిగింది. దీనివల్ల ఇది జరిగిందని చెప్పేవి నిశ్చయార్థక వాక్యాలైతే, ఇది వ్యతిరేకార్థక వాక్యం అనేది దానికి అపోజిషన్‌లో ఉంటుంది. అన్ని వ్యతిరేకార్థక వాక్యాలకు సర్వసాధారణంగా లేదు అనే శబ్ద ప్రయోగం కనిపిస్తుందన్నమాట. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. కృష్ణ ఉద్యోగం చేయడం లేదు. నేను పొద్దున్న అన్నం తినలేదు. ఇట్లా. వద్దు, కాదు, లేదు ఇట్లాంటివన్నీ కూడా వ్యతిరేకార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్. సందేహార్థక వాక్యాలు. సందేహం అంటే జరుగుతుందో లేదో, వస్తుందో రాదో, చేస్తుందో చేయదో అట్లాంటివి. సందేహార్థక వాక్యాలంటే సందేహాన్ని వ్యక్తం చేసేటటువంటివి. ఏమో, ఓ అనేటటువంటివొస్తాయి. రవి పని చేస్తాడో చెయ్యడో, అతడు వస్తాడో రాడో, కిషన్ చదువుతాడో లేదో, రేపు వర్షం పడవచ్చు సందేహం తెలియజేస్తుంది. సో, తాము చేస్తున్నారో తెలియదు. తామెందుకు చేస్తున్నారో తెలియదు. రేపు ఫలితాలు వెలువడతాయేమో, ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో ఇట్లాంటివన్నీ కూడా సందేహార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్ ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నను సూచించేటటువంటిది. ప్రశ్నార్థక వాక్యంలో ఎలాగైనా ప్రశ్న గుర్తు ఉంటుంది. ఒక వాక్యం సీత కలెక్టర్ అయిందా? ఎవరి పైడి బొమ్మ? ఆ అనేటటువంటి ప్రత్యయం వస్తుందంట ఇక్కడ. ఇట్లా క్వశ్చన్ మార్క్ వచ్చేటట్లుగా ఆ అనేటటువంటి ప్రత్యయం వస్తుందంట. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఏమిటి అనేటటువంటి ప్రశ్నార్థక పదాలలో ఈ వాక్యాలు అనేటటువంటివి తయారవుతాయంట. నెక్స్ట్ వన్ నిషేధార్థక వాక్యాలు. పని చేయవద్దని నిషేధిస్తున్నట్లుగా చెప్పేటటువంటి వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అంటారు. వద్దు, రాదు, కాదు, కూడదు పదాలు చేరుతాయన్నమాట. చాలాసేపు టీవీ చూడొద్దు, రసాభాస చేయకండి, అల్లరి చేయవద్దు. మనకి నిషేధార్థక వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు ఒకేసారి ఇవ్వడు ఎగ్జామ్లో. ఎందుకంటే రెండు రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ చేయకూడదని. ఇతరులను ఎగతాళి చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు, అట్లా అనుకోకండి. ఇట్లాంటివన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. నెక్స్ట్ ఆశీర్వాదక వాక్యం. ఆశీర్వాదాన్ని తెలియజేసేటటువంటివన్నమాట. నువ్వు నూరేళ్లు వర్ధిల్లు, నీకు శుభం కలుగుగాక, మంచి మార్కులు వచ్చుగాక ఇట్లాంటివన్నీ కూడా. నెక్స్ట్ వన్ ప్రార్థనార్థక వాక్యాలు. ఒక పనిని చేయమని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పేటటువంటివి. దయచేసి, కాస్త అనేటటువంటి కీవర్డ్స్ ఇందులో కనిపిస్తాయంట. దయచేసి పని చేయకండి, దయచేసి సెలవివ్వండి, కాస్త ఊరికి వెళ్ళండి, దయచేసి వినండి ఇట్లాంటివన్నీ కూడా వస్తాయంట ప్రార్థనార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్ ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆశ్చర్యార్థక వాక్యాలు ఆశ్చర్యం, సంతోషం మొదలైన భావాల్ని వెల్లడించేటటువంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. సో అయ్యో, ఆహా, ఓహో అట్లాంటి వర్డ్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వికల్పార్థక వాక్యాలు. ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరొక విషయం చెప్తే దాన్ని వికల్పార్థక వాక్యాలు అంటారు. నీవు సహకరిస్తే నేను రాస్తాను, నీవు వింటేనే గోపి వింటేనే హైమ పాడుతుంది. ఇట్లా ఒక విషయం మీద చెప్పి ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరొక విషయం చెప్పడం అన్నమాట. సో ఇక్కడ వికల్పార్థక వాక్యం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి ప్రీవియస్ స్టేట్లో వచ్చేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. చూసుకున్నట్లయితే ఆహా ఎంత బాగుందో అనేటటువంటిది ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే మీరు ఉత్తీర్ణులగుదురుగాక, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అలాగే మీరు అల్లరి చేయవద్దు ఇట్లాంటి వర్డ్స్ కనిపించాయి కదా. సో ఆహా అనేటటువంటిది మనకి ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటిది కదా. సో ఆశ్చర్యార్థక వాక్యం. ఇది మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఆశీర్వాదం తెలియజేస్తుంది. ఆశీర్వాదక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అనుమతి ఇవ్వడం లేదా అనుమతి తీసుకోవడం అనేది అనుమత్యర్థక వాక్యం. అలాగే అల్లరి చేయవద్దు, వద్దు, కాదు, కూడదు ఇట్లా చెప్పేవి నిషేధార్థక వాక్యాలు. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఇస్ లా, వా, యా, రా. లా, వా, యా, రా. ఆప్షన్ 3 is the right answer. లా, వా, రా, యా. నెక్స్ట్ వన్ చూస్తే మీకు శుభం కలగాలి. మీకు శుభం కలగాలి అనేది ఆశీర్వాదక వాక్యం. అలాగే ఆయన రేపు వస్తాడు రాడు సందేహార్థక వాక్యం. అలాగే సరికానిది అడిగారు ఇక్కడ మనకి. ధర్మరాజు హస్తినాపురానికి రాజు.
అలాగే మీరు సెలవు ఇక్కడ హస్తినాపురానికి రాజు అని ఇక్కడ నిశ్చయంగా చెప్తున్నారు కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యం అవుతుంది. కానీ సంభావనార్థక వాక్యం అయితే కాదు. మీరు రేపు సెలవు తీసుకోవచ్చు. అనుమతి ఇస్తున్నారు ఇక్కడ. అనుమతి ఇవ్వడం గాని, అనుమతి తీసుకోవడం గాని 2 కూడా అనుమత్యార్థక వాక్యాలు అవుతాయి. సో, ఇక్కడ మనకి 3 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్ ఆహా! ఎంత బాగుందో! మీరు ఉత్తీర్ణులగుదురుగాక. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అతడు బొమ్మలు బాగా గీయగలడు. ఇక్కడ మనకి చూస్తే ఆహా! ఎంత బాగుందో అనేటటువంటిది ఆశ్చర్యార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఆశీర్వాదక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఇక్కడ సరి అయిన జతను గుర్తించండి అన్నారు. సరి అయిన జతను గుర్తించమన్నారు. ఇక్కడ చూడండి. ఆహా! ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. ఆశీర్వాదకం కాదు. మీరు ఉత్తీర్ణులగుదురుగాక అనేది ఆశీర్వాదకం అవుతుంది. ఆశ్చర్యార్థకం కాదు. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనేది ఏమవుతుంది? అనుమతి ఇవ్వడం కదా! అనుమతి ఇవ్వడం కాబట్టి అనుమత్యార్థక వాక్యం అవుతుంది. నిషేధార్థక వాక్యం కాదు. అతడు బొమ్మలు బాగా గీయగలడు. సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. సో, సరి అయినది ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ వర్షాలు లేక పంటలు పండలేదు. ఈ వాక్యం దేన్ని తెలియజేస్తుంది? వర్షాలు లేకపోవడం వల్ల అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది ఇక్కడ. వర్షాలు లేకపోవడం వల్లే పంటలు పండలేదు. సో, ఇక్కడ హేత్వర్ధక వాక్యం. నెక్స్ట్ వన్ ప్రార్థనార్థక అవుతుందా? ప్రార్థన గురించి ఉందా? లేదు. సంభావనార్థక వాక్యం అవుతుందా? సో, సంభావనార్థక వాక్యం అవుతుందా? సందేహార్థక వాక్యం సందేహం తెలియజేసేది ఏమైనా ఉందా? సో, సంభావనార్థక వాక్యం అంటే ఫ్యూచర్‌ని తెలియజేస్తుంది ఇది. సంభావన గురించి. అంటే ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది అనేటటువంటిది. సో, హేత్వార్థక వాక్యం అంటే ఒకటి జరగకపోవడం వల్ల ఇంకోటి జరగలేదు అని. నెక్స్ట్ వన్ ఎల్లమ్మ ఆ పని చేయగలదు. పని చేయగలగడం అనేటటువంటిది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని జతపరచండి. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అలాగే నీవు పాఠం చదువు. ఆహా! ఎంత బావుందో! పాపాయి నడవగలదు. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ అనుమతిస్తున్నారు. అనుమత్యర్థక వాక్యం. నీవు పాఠం చదువు అనేది విధ్యర్థకం. విధిగా చేయాలి అనేటటువంటి చెప్పడం. ఆహా! ఎంత బాగుందో! ఆశ్చర్యార్థక వాక్యం. పాపాయి నడవగలదు. తన యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తున్నారు కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. ఇక్కడ లా, వా, యా, రా. లా, వా, యా, రా. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మీకు శుభం కలగాలి. ఆయన రేపు వస్తాడో రాడో. ధర్మరాజు హస్తినాపురానికి రాజు. మీరు సెలవు తీసుకోవచ్చు. మీకు శుభం కలగాలి అనేది ఇక్కడ ఆశీర్వాదక వాక్యం. క్రింది వానిలో సరికానిది ఏది అన్నారు. మీకు శుభం కలగాలి అనేది ఆశీర్వాదక వాక్యం. ఆయన రేపు వస్తాడో రాడో సందేహార్థకం. అలాగే ధర్మరాజు హస్తినాపురానికి రాజు. సో, ఇక్కడ సంభావనార్థకం సంభావనార్థకం కాదు. హస్తినాపురానికి రాజు అనేది నిశ్చయార్థక వాక్యం. అలాగే రేపు సెలవు తీసుకోవచ్చు అనేది అనుమత్యార్థక వాక్యం. అనుమతిని తెలియజేస్తుంది కాబట్టి అనుమత్యార్థక వాక్యం అన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ కొన్ని బిట్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం కావాలంటే. ఇక్కడ చూస్తే క్రింది వాక్యాలలో వాక్యాలేవో గుర్తించాలి అన్నారు. మీరు ఏ పని మీద వచ్చారు? మీరు ఏ పని మీద వచ్చారు అనేది ఏ వాక్యాన్ని చెందుతుంది? ఇది ప్రశ్నార్థక వాక్యం. అలాగే మీకు తప్పక జయం కలుగుగాక అనేది ఆశీర్వాదక వాక్యం. మీరు అక్కడ నిలబడవద్దు. చెయ్యొద్దు అని చెప్తున్నారు కదా! నిషేధార్థక వాక్యం. అలాగే ఆహా! ఎంత గొప్పగా పాడింది అనేది ఆశ్చర్యార్థక వాక్యం. వాళ్ళను వెళ్ళనివ్వండి అనేది అనుమతి ఇవ్వడం అనుమత్యార్థక వాక్యం. వాళ్ళు అంత గొప్ప వాళ్ళయ్యారా అనేది ఆశ్చర్యార్థకం గుర్తు ఉంది. ఆశ్చర్యార్థక వాక్యం. ఓకే అండి. నెక్స్ట్ వన్ చూస్తే సుధీర్ నిర్ణయం ఏంటి? ప్రశ్నార్థక వాక్యం. నీవు సైన్యంలో చేరకూడదు. వద్దు, కాదు, కూడదు ఇట్లాంటివన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి అనేటటువంటివి ప్రార్థనార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ వన్ ఉండనే ననుబాసి యజ్వలాంగి అనేటటువంటిది క్వశ్చన్ మార్క్. శోకము విడిచి తన జాతి గురించి చెప్పింది పావురం. ఇవి కాదు. ఆహా! ఈ
విధమైనటువంటి కరుణ మనుషుల్లో ఉందా అనేది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్, వేమన ఏ శతాబ్దపు సుకవీంద్రుడు అనేది ఏ శతాబ్దానికి చెందినవారు అని అడిగారు కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. తల్లిదండ్రులను పూజించండి, ఇక్కడ తల్లిదండ్రులను పూజించండి, చెయ్యండి, విధిగా ఆ పని చేయండి అని చెప్పేది విద్యార్థక వాక్యం. ఔరా ఏమి ఈ వైపరీత్యము అనేది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్, రచయితల బృందం ఆగ్రా ఎప్పుడు చేరుకున్నది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అవి ప్రశ్నార్థక వాక్యం. ఆహా అనేది ఆశ్చర్యార్థక వాక్యం. మీరు యాత్రలు చేయండి, మీరు యాత్రలు చేయండి అనేది తప్పనిసరిగా మీరు చేయండి, వెళ్ళండి, అనేటటువంటివి అన్వస్యార్థక వాక్యం. నీవు ప్రతిరోజు బడికి రావాలి అనేది ప్రతిరోజు విధిగా చేయాల్సినవి విద్యార్థక వాక్యం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.